12 తులాల బంగారం తెచ్చాయంటే 12 లక్షలు అప్పు చెప్పండి. అవునవును. సార్ నమస్తే పాతూరులో ఆటో డ్రైవర్ నేను ఆటో డ్రైవరు వాళ్ళు నంద్యాల నుంచి వచ్చారు 12, 15, 12:30 లోపల మధ్యలో దిగారు. లొకేషన్ చూపించారు. మారుతినగర్ తోలిపోయినాను. మారుతినగర్ ఐడిఎఫ్సి బ్యాంక్ పక్క సందులోకి. అక్కడ వాళ్ళు లొకేషన్ కరెక్ట్ దిగారు. అక్కడ వాళ్ళ ఇల్లు తెలియదు. వాళ్ళు జస్ట్ నాకు ఇట్లా ఆమె వాళ్ళ మమ్మీ ఇట్లా జస్ట్ ఇట్లా చూపిస్తే అదేనేమో అనుకొని నేను వెళ్ళిపోయి చూస్తే మళ్ళీ నేను ఫ్లైఓవర్ దిగి పెద్ద ఆసుపత్రి దగ్గర వచ్చినాక 2 సీట్లు వేసుకోదాం 3 సీట్లు వేసుకోదాం నిలబెట్టి ఆటో చూశాను. ఆడ చూస్తే వీళ్ళు సూట్ కేసు ఉంది. వీళ్ళు సూట్ కేసు ఉందని కదా అని చెప్పి మరి రిటర్న్ వెళ్ళిపోయాను. వెంటనే 5 నిమిషాలకే వెళ్ళిపోయాను. 5 నిమిషాలకి వెళ్ళిపోతే వీళ్ళు కనపడకపోతే వీళ్ళు అపార్ట్మెంట్ ఇట్లా చూపించినారు. అదేనేమో అనుకుని ఆ అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు ఎవరు రాలేదు లేదు మా ఇక్కడ దిగినారు ఇప్పుడు ఒక 2 మగవాళ్ళు ఒక ఆడామ అని చెప్తే లేదండి. ఆడే నేను 3/4 గంట సేపు వెయిట్ చేశాను. వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత ఇంకా నాకు ఏం చేయాలో తోచలేదు. సూట్ కేసు కదా ఇది పెద్దది ఉంది అని చెప్పి మళ్ళీ నా భార్య ఫోన్ చేసింది. ఏమి ఇంకా భోజనానికి రాలేదంటే ఇట్లా జరిగిందంటే మీరు పాతూరులో ఎక్కించోటికే పోండి అంటే పాతూరులో ఎక్కించోటికల్లే పోండి ఆడికే వెళ్ళాను. ఆల్రెడీ అప్పటికే నేను మా ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను ఇట్లా ఎవరైనా ఉంటే రండి అని. ఎవరు కానీ రాలేదన్నా అన్నారు. సరేలే అని పాతూరులోకి వెళ్ళాను. అక్కడ కానీ అడిగితే మళ్ళీ లేదన్నారు. అప్పటికే 1:45 అయిపోయింది. నాకేం చేయాలో తోచలేదు. ఇంకా జస్ట్ వెంటనే నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్ పోయి సిఎస్ఆర్ గారు ఉంటే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశాను. ఆయన చూసి ఏమేంటి ఇట్లా జరిగిందని చెప్పాను. ఆయన వెంటనే కానిస్టేబుల్తో వీడియో తీపిచ్చి ఓపెన్ చేయించి దాంట్లో దాంట్లో గోల్డ్ ఉంది. అరే ఇది రోల్డ్ గోల్డ్ మనకు తెలియదు అన్నీ అట్లా పెట్టేసాయి నెక్స్ట్ చూద్దామన్నారు. ఆయన వెళ్ళిపోయారు. వాళ్ళు 3 గంటలకు వచ్చారు. 3 గంటలకు వచ్చి తర్వాత నేను ఫోన్ నెంబర్ ఇచ్చింటిని. మీది సూట్ కేసు ఎక్కడ పోలేదు 1 టౌన్లోనే ఉందని చెప్పి అస్సలు ఏం తెలియదు. నేను టచ్ చేయలే. అది తీసుకొని వచ్చాను. ఆడ బయట సార్ ఇట్లా చిక్కింది సార్ అంటేనే సరే సీఏ దగ్గర పోదామని సీఏ దగ్గర చక్కగా తోలిపోయారు. సీఏ దగ్గర పెట్టేశాను. ఏం తెచ్చేవారు అంటే ఇది ఇట్లా జరిగింది సార్ అని చెప్పాను. సరే అని చెప్పి కానిస్టేబుల్ వీడియో చూపించేసి ఓపెన్ చేయని నాతోనే ఓపెన్ చేయించారు. దాంట్లో ఓపెన్ చేస్తే నక్లీస్ పెద్దది అది గోల్డో నాకు తెలియదు. 2 గాజులు కమ్మలు ఉన్నాయి. నాకేం తెలుసు ఏమో సార్ అంటే ఏమో లేరా మనకేం తెలియదు అవన్నీ ఎట్లా పెట్టేసాయి తర్వాత చూద్దాంలే అని చెప్పి ఆవిడ పెట్టేసి వెళ్ళిపోయారు. ఆయన మా ఫ్యామిలీతో వచ్చినాము పెళ్ళికి. అరౌండ్ 12:47కి మేము డ్రాప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినాము. అక్కడ నాకు ఆఫీస్ టైం అవుతుందని నేను ఫాస్ట్కి వెళ్ళిపోయినాను. మా డాడీ వాళ్ళకి కొంచెం షుగర్ తగ్గుతుందని మెడిసిన్స్ కోసం ఫాస్ట్కి వెళ్ళిపోయినారు. మేము సూట్ కేసు ఆటోలోనే పెట్టి మర్చిపోయినాము. తర్వాత పైకి వెళ్ళిన తర్వాత ½ గంట వరకు అట్లా గుర్తొచ్చింది మాకు. సో మేము వెంటనే ఎక్కడైతే ఎక్కినామో అక్కడికి వెళ్ళిపోయినాము పాతూరు దగ్గరికి 3 o'clock ఆ టైంకి. సో అతను వేరే డ్రైవర్స్ ఉంటే వాళ్ళు ఈయన నెంబర్ ఇచ్చారు. ఆయన కాల్ చేస్తే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసామని చెప్పారు. అక్కడ వెళ్ళిన తర్వాత సార్ వాళ్ళు 5:30కి అట్లా రమ్మన్నారు. గోల్డ్ ఉంది 12 తులాలు. ఉదయం నంద్యాలకు చెందిన సూర్యనారాయణ అతని భార్య లక్ష్మీబాయి వారి కుమారుడు ఉమేష్ వీళ్ళందరూ కలిసి ఒక మ్యారేజ్ నిమిత్తం ఆర్టీసీ బస్ స్టాండ్కి అనంతపురం వచ్చారు. తాడిపత్రి బస్ స్టాండ్కి వచ్చారు. ఇక్కడ ఉన్న మన చంద్రశేఖర్ సంబంధించిన ఆటోలో ఎక్కి మారుతినగర్ వెళ్ళారు. మారుతినగర్ వెళ్ళిన తర్వాత అక్కడ మ్యారేజ్కి అటెండ్ అయ్యి చూస్తున్నారు. ఈ లోపల ఈయన ఆటోలో డ్రాప్ చేసిన తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళు ఒక బ్యాగ్ మర్చిపోయారని చెప్పి గుర్తించి ఆ బ్యాగ్ని తీసుకొచ్చి జాగ్రత్తగా భద్రంగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి సార్ నాకు ఇట్లా నా ఆటోలో ట్రావెల్ చేసిన
పాసెంజర్స్ ఈ బ్యాగ్ని మర్చిపోయారంటే దాని మీద అక్కడ పోలీస్ సమక్షంలో వాళ్ళ ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఒక నగ ఉంది, అలానే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఎవరిది ఏంటి అని మనం వెరిఫై చేసుకొని ఈ నంద్యాలకు చెందిన సూర్యనారాయణని అతని భార్య లక్ష్మీబాయిని ఐడెంటిఫై చేసుకొని వారికి ఇక్కడ మన వంటవంశీ గారు వీళ్ళంతా బాగా దీనిలో వర్క్ చేశారు. అందరి సమక్షంలో డ్రైవర్ని కూడా మనం మంచి గుడ్ వర్క్ చేసినందుకు చంద్రశేఖర్ని ఘనంగా సన్మానించి అతనికి ఒక రివార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి మంచి కార్యక్రమం ఆటో డ్రైవర్లు చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ రోజుల్లో ఇంత నిజాయితీగా చేయడం అనేది ఒక గొప్ప విషయం అతన్ని. కాబట్టి అతన్ని మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అతన్ని అభినందిస్తూ ఈ చిన్న సన్మాన కార్యక్రమం పెట్టినాం.